హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల రిమాండ్ పొడిగించింది కోర్టు. ఏసీబీ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 250 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. 214 ఎకరాల భూమి, 29 ఫ్లాట్లను గుర్తించారు. తెలంగాణతో పాటు వైజాగ్లోనూ శివబాలకృష్ణ అక్రమాస్తులు వెలుగు చూశాయి. 19 ఓపెన్ ఫ్లాట్లు, 7 అపార్ట్మెంట్ ఫ్లాట్లు, 3 విల్లాలు గుర్తించారు. మరో ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. హెచ్ఎండిఏలో కీలక ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నామని, లాకర్స్లో భారీగా బంగారం, పత్రాలు గుర్తించామని వెల్లడించారు. చాలా విషయాలు బయటకు వచ్చాయి. అప్పుడు సెర్చెస్ సమయంలో 24th నాడు ఏ రోజైతే మేము అరౌండ్ 17 ప్లేసెస్లో సెర్చ్ చేయడం జరిగిందో అప్పుడు కొన్ని ఆస్తులు బయటపడ్డాయి. అలాగే మొన్న ఇంట్రాగేషన్లో ఆయన పోలీస్ కస్టడీలో ఆయన కన్ఫెషన్లో ఇంకొన్ని ఆస్తులు బయటపడ్డాయి. మ్యాక్సిమం ఈ ఆస్తులన్నీ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదే ఉంచడం జరిగింది.